ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడేటువంటి అంశము చాలా మీకు ఆశ్చర్యాన్ని కొలుపుతూ ఉంటుంది. స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అయి ఉంది, కనబడుతూ ఉంది. యేసయ్య రాయ అయితే ఎలాంటి రాయి? చాలా సందర్భాలలో రాయి రప్పలకు ప్రార్థన చేసి పూజించే వారిని చూచి వీళ్ళు విగ్రహారాధికులు అని మనం అంటూ ఉంటాం. లేదా అలాంటి వారిని చూచి వీరు సృష్టిని పూజించేవారు అని అంటూ ఉంటాం. కానీ పేతురు అంటున్నాడు, నీవు నేను సేవించే దేవుడు ఎలాంటి దేవుడు అంట? 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు. ఎవరంట ప్రభువు? రాయియగు ప్రభువునొద్దకు. ఎంత విచిత్రమైన మాట! రాయియగు ప్రభువునొద్దకు. ప్రభువు రాయి కాదు. ప్రభువు ఎలాంటి దేవుడు అంట? రాయియగు ప్రభువు. అంటే ఏంటి? దేవుడు ఒక బండనా? దేవుడు ఒక రాయ? దేవుడు ఒక శిలన? లేకపోతే దేవుడు ఏదో ఒక బండ లాంటి దేవుడా? ఏంటిది మాట? పేతురు ఏమైనా కొంచెం ఆలోచన చేసి మాట్లాడుతున్నాడా అనే తలంపు మనకు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో పేతురు ఎవరికి రాస్తున్నాడంటే తాను కాన్షియస్లోనే ఉంటూ, తెలంగాణలో అంటారు కదా, సోయిలో ఉంటూ తను మంచిగానే ఉంటూ రాస్తున్నాడు. ఏం పిచ్చెక్కినటువంటి వ్యక్తి కాదు పేతురు. పేతురు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాడు. చెదరిపోయినటువంటి ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే, యేసు ప్రభు ఎవరు అనుకున్నారు? మొదటిగా మనుషుల చేత విసర్జించబడినను, మనుషుల చేత విసర్జించబడ్డాడంట. రెండవదిగా దేవుని దృష్టికి ఏర్పరచబడిన వ్యక్తి అంట. యేసు ప్రభు ఏదో యాక్సిడెంటల్గా భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఏదో 2023 సంవత్సరాల క్రిందట భూలోకానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. బైబిల్ చెప్తుంది ఏర్పరచబడిన వ్యక్తి. గాడ్ హ్యాస్ చూసన్ హిమ్, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ హిమ్. దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, అమూల్యమైనటువంటి వ్యక్తి అంట. అమూల్యమైనటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు ఇంత అని చెప్పడానికి లేదండి. ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి లేదు, లేకపోతే ఇంత శక్తిమంతుడు అని చెప్పడానికి లేదు, ఇంత ప్రభావం కలిగిన వ్యక్తి అని చెప్పడానికి లేదు. అమూల్యమైన, యూ కెనాట్ క్యాల్కులేట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క విలువ ఎంత అనేటువంటిది మనము లెక్క కట్టలేము. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి అంట. 4వది అంటున్నాడు, సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు. సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడే మానవునికి సహాయం చేస్తాడు. అదే బైబిల్లో ఉండేటువంటి దేవుని యొక్క గొప్పతనం. వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. ఒక మనిషిని మనం అర్థం చేసుకోలేం. మనిషి ఈ దినాన కొన్ని ధ్వనులనే వింటాడండి, అన్ని ధ్వనులను వినలేడు. ఈ మధ్యకాలంలో దోమల బెడద ఎక్కువైపోయినప్పుడు నేను దానిపైన ఎక్కువగా చూస్తూ ఉన్నాను. దోమల బెడద తప్పించుకోవడానికి చాలా ఉన్నాయి. చాలా షార్ట్ కట్స్ కూడా చెప్పారు. ఏంటి ఆ షార్ట్ కట్స్ అంటే, నిమ్మకాయలు ఏదో పెడితే దోమలు రావు, లేకపోతే చెట్లు పెడితే రావు, ఇంకోటి. నాకు అన్నీ అనిపించింది, ఇవంతా పాతకాలం పద్ధతి కదా, లేటెస్ట్ మెథడ్ ఏముందో అని చూస్తూ ఉంటే ఒక డివైస్ చూపించారండి. అది దోమలను, ఎలకలను, బొద్దింకలను, అంటే మన దగ్గర ఉండకూడదని ఏవేవి అనుకుంటామో వాటన్నిటినీ అది పారద్రోలుతుంది. అది అట్లా మిషన్, అది చిన్న మిషన్, అది ప్లగ్లో పెట్టి ఆన్ చేస్తే అది అన్నిటినీ పారద్రోలుతుంది అన్నాడు. నాకు అనిపించింది, మనం ఇంత బ్యాట్లు పెట్టి కొట్టి దోమతరలు వేసి ఏదో చేస్తే దోమలు ఇంత వెంటబడుతుంటే ఈ మిషన్ ఏం చేస్తుంది అని దానిపైన నేను స్టడీ చేయడం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, ఆ స్టడీ ఏంటంటే, ఒక పెక్యూలియర్ సౌండ్ దాంట్లో నుంచి వస్తుందంట. అది ఆ దోమలకు వినపడుతుందంట, ఆ యొక్క ఎలుకలకు వినపడుతుంది. లేకపోతే మీ ఇంట్లో ఒకవేళ పందికొక్కులు కూడా ఉన్నాయా, కావాలంటే దాన్ని కూడా పారద్రోలుతుందంట. అంటే నాకు అనిపించింది, ఆ సౌండ్ మనకు వినపడదు. మనకేం వినపడదు? మన ఇంట్లో ఆన్ చేసామంటే ఏం శబ్దం అనేటువంటిది అంత ఏం ఉండదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా సౌండ్ బాక్స్లోంచి ఓ అని శబ్దం ఏమి రాదు. ఇంత శబ్దం వచ్చినా దోమలు పోవు, కానీ ఆ శబ్దము వాటికి వినపడి వాటిని పోగొడుతుందంట. దేవుని బిడ్డలారా, అంటే
మనిషి కొన్నిటినే చూడగలడు, కొన్నిటినే వినగలడు, కొన్నిటినే గమనించగలడు, కొన్నిటినే అర్థం చేసుకోగలడు. మరి దేవుని ఎలా అర్థం చేసుకుంటాడండి? అందుకే దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఏంటంటే, లెట్ మీ టీచ్ మై సెల్ఫ్ టు మై పీపుల్. నా ప్రజలకు నేనెవరో చెబుతాను, నేనెవరో నేర్పిస్తాను, నేనెవరో అర్థమయ్యేటట్లు చేస్తాను. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఎవరు అనుకున్నారు యేసు ప్రభు భూలోకంలో జీవించినటువంటి ఒక దేవుడు మాత్రమే అని అనుకుంటున్నారు. అవును, 100% 33.5 సంవత్సరాలు మన కళ్ళ ఎదుటే పుట్టి పెరిగి పరిచర్య జరిగించి చనిపోయి తిరిగి లేచి కళ్ళ ఎదుట అందరి కళ్ళ ఎదుటనే పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మరి ఈ దేవుని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అందుకే దేవుని యొక్క వాక్యాలు అంటున్నాడు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్, లెట్ మీ కంపేర్ హిమ్ టు ఎ పర్టికులర్ థింగ్. ఒక ప్రత్యేకమైన దానితో నేను పోల్చి చూస్తాను. బైబిల్లో దేవుడే చెబుతాడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే దేవుడు తనను దేంతో పోల్చుకున్నాడు? కాపరితో పోల్చుకున్నాడు. దేవుడు తనను ఒక వెలుగుతో పోల్చుకున్నాడు. వెలుగు దేవుడు కాదు, లైట్ వేస్తేనే మొక్కోవాల్సిన పనుల వెలుగు దేవుడు కాదు. దేవుడు వెలుగులాగా కొన్ని లక్షణాలు కలిగి ఉంటాడు ఆయన అర్థం చేసుకోవడానికి. ఇలా ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ అండర్స్టాండ్ గాడ్, నువ్వు దేవుని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎవరు తెలుసా? సజీవమైన రాయియగు ప్రభువు. సజీవమైన రాయి అంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటంటే, నీ దేవుడు ఒక సజీవమైన రాయి. ఆయన రాయితోనే పోల్చవచ్చు, బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. హీ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోర్. ఆయన వైవిధ్యమైనటువంటి ఒక రాయి. దేవుని బిడ్డలారా, నేను ఆయా ప్రాంతాలు తిరుగుతూ వస్తున్నప్పుడు ఒకరోజు చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాకు ఎంటర్ అవుతుంటే నేను కారులో ప్రయాణం చేస్తూ కడపకు వస్తున్నాను. నా ప్రక్కనుండే వ్యక్తిని చూసి ఒక ప్రశ్న అడిగాను నేను. ఎందుకంటే ఆయన బాగా చదివినటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. కాబట్టి నేను అడిగాను, బ్రదర్, ఇక్కడ కొండలు ఉన్నాయి, ఈ ప్రాంతం ఏమో చల్లగా ఉంటుంది, కడప చుట్టూ కూడా కొండలు ఉన్నాయి కదా, కడప ఎందుకు వేడిగా ఉంటుంది? కడప చుట్టూ కొండలే ఉన్నాయి, పాలకొండలంట, ఆ కొండ ఈ కొండ అన్ని కొండలు ఉన్నాయి. ఈ కొండలన్నీ ఉండగా కడపేమో వేడిగా ఉంటుంది, మరి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి కొండలేంటి, ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈ బండ వేరు, ఆ బండ వేరు, ఈ రాయి వేరు, ఆ రాయి వేరు. చిత్తూరు జిల్లాలో కొండల్లో కనపడేటువంటి రాయి చలువదనాన్ని ఇస్తుందంట, కడపలో ఉండేటువంటి బండ ఎలాంటిదంట? మనిషే కాదు, బండ కూడా వేడి అంట. అందుకే మీ చుట్టూ వేడి కలిపేటువంటి బండలున్నాయి కాబట్టి, మీ వాతావరణం చాలా వేడిగా ఉంది అన్నారు. ఒకసారి నేను చంద్రగిరి కోటను చూడడానికని వెళ్ళానండి. చంద్రగిరి కోటను, ఆ కోట దగ్గరికి వెళుతున్నాగానే ఆ టికెట్ వేరే వాళ్ళు కొంటూ ఉన్నారు. నేను నిలబడి కోట గోడను చూస్తూ ఉన్నాను. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళను ఒకదానిపైన ఒకటి పేర్చారండి వాళ్ళు. ఇటుకలు కాదు, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళను అక్కడ వాళ్ళు పేర్చారు, దానితో గోడను కట్టారు. నేను అక్కడ ఉండేటువంటి ఆ పని చేసేటువంటి వారు ఉంటారు కదా, అక్కడ ఆ యొక్క కోట గోడలను కాపాడడానికి ప్రభుత్వం కొంతమంది నిర్ణయించి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఇది ఎప్పుడు కట్టినటువంటిది? చాలా సంవత్సరాల క్రిందట, అసలు టెక్నాలజీ లేనటువంటి దినాల్లో ఈ యొక్క కోట గోడను కట్టారు అని అడిగారు. నాకు అనిపించింది కరెక్ట్ చెప్పారు నాకు అనుకొని అడిగాను, మరి టెక్నాలజీ లేదు, లేదా పనిముట్లు లేవు, లేదా పెద్ద పెద్ద యంత్రాలు లేవు, క్రేన్స్ లేవు, ఈ రాళ్ళను ఒకదానిపైన ఒకటి పేర్చడానికి ఎలా సాధ్యమైంది అని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంటి తెలుసా? సార్, ఆ దినాల్లో ఉండేవారికి తెలివి ఎక్కువ సార్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉంది తెలివి, కానీ వాళ్ళ తెలివి ఏంటంటే పరికరాలను తయారు చేసేటువంటి తెలివి కాదు, ఈ రాళ్ళను స్టడీ చేస్తారంట. వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానంతో ఈ యొక్క రాళ్ళను బాగా స్టడీ చేస్తారంట. ఎందుకు స్టడీ చేశారు అని అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, రాయి నిద్రపోతుంది సార్, ఆ నిద్రపోయే టైంని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంట, వాళ్ళు చక్కగా లెక్కాచారం వేస్తారంట. లెక్కాచారం వేసి లెక్కగట్టి ఏ టైంలో ఈ రాయి నిద్రపోతుంది అనేటువంటిది కనుక్కొని ఆ టైంలో ఎత్తితే రాయి బరువు 100 కేజీలు ఉందనుకుందాం, అది 25 కేజీలే ఉంటుందంట.
25 కేజీలే ఉంటుందంట. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్. వారికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఏంటి ఆ క్యాలిక్యులేషన్ అంటే రాయి నిద్రపోతుంది అంటే కొన్ని రాళ్ళేమో చల్లదనాన్ని ఇస్తాయి, కొన్ని రాళ్ళేమో వేడిని ఇస్తాయి, కొన్ని రాళ్ళేమో నిద్రపోతాయి, కొన్ని రాళ్ళేమో వివిధ రకాలుగా కనబడుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, నేను ఒక రాయిని. ఎలాంటి రాయిని? సజీవమైన రాయి. సజీవమైన రాయి. పేతురు అంటున్నారు, యువర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ స్టోన్. నీ దేవుడు సజీవమైన రాయి, సజీవమైనటువంటి రాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు సజీవమైన రాయి అయితే ఏం చేస్తాడు? మరి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈ దేవునిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరిలో ఎక్కడ చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని చూస్తాం. అదేంటంటే హీ ఈజ్ ఎ పెక్యులర్ గాడ్. ఆయన చాలా వైవిధ్యమైనటువంటి వ్యక్తి, విశిష్టమైనటువంటి వ్యక్తి, చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి దేవుడు. ఎందుకంటే అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువు, సజీవమైన రాయియగు ప్రభువు. దేవుని బిడలారా, ఒక రాయి ఏ రకంగా ఒక వ్యక్తి ఎదుట పనిచేస్తూ ఉంటుందో నా దేవుడు కూడా పనిచేస్తాడు అని పేతురు ఈ ఉత్తరాన్ని చదువుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ఎ పెక్యులియర్ స్టోన్. ఒక విచిత్రమైన రాయి నా దేవుడు. ఈ రాయిలో జీవం అనేటువంటిది ఉంది. ఈ రాయిలో ఒక శక్తి ఉంది. ఈ రాయిలో ఒక సామర్థ్యం ఉంది. ఈ రాయి తన యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి రాయి. దేవుని బిడలారా, ఏం చేస్తుంది ఈ రాయి? 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు 5వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ దేవునిలో ఉండేటువంటి ఈ రాయి ఏం చేస్తుంది? యేసయ్య అనేటువంటి సజీవమైన రాయి ఏం జరిగిస్తుంది అంటే బైబిల్లో వ్రాయబడింది కదా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ దేవుని దగ్గరకు వచ్చే వారిని ఈ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కట్టేటువంటి దేవుడు. ఒక రాయిని నిర్మాణానికి మనం ఉపయోగిస్తాం, ఒక రాయిని కట్టడానికి ఉపయోగిస్తాం. ఒక రాయి ద్వారా ఒక నిర్మాణం అనేటువంటిది చేపట్టబడుతుంది. ఈ దేవుడు ఎవరి జీవితంలోనికి వస్తాడో అది కూలిపోయిన జీవితమై ఉండవచ్చు, లేకపోతే అందరూ దాన్ని పడద్రోసినటువంటి జీవితమై ఉండవచ్చు. బట్ దిస్ గాడ్, ఈ ప్రత్యేకమైన దేవుడు, ఈ అమూల్యమైనటువంటి దేవుడు, సజీవమైన రాయిగా ఉండేటువంటి దేవుడు, కట్టేటువంటి దేవుడు. ఎలాగా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ రాయి ఎలాంటి రాయి అంటే నిన్ను కట్టడం ప్రారంభిస్తుంది. ఈ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే కట్టడం అనేటువంటిది జరగడం, లేకపోతే కట్టబడడం అనేటువంటిది ఉంటుందండి. ఒక ఇమేజ్ని మీకు నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చూడాలని నేను కోరుతూ ఉన్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్పేస్ షటిల్. అందరికీ తెలుసు, ఆయా సందర్భాలలో అంతరిక్షంలోనికి మనుషులను పంపడానికి శాస్త్రవేత్తలు నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో వాళ్ళు తయారు చేసినటువంటి ఒక స్పేస్ షటిల్. ఇందులో మనిషి కూర్చొని చంద్రమండలంపైకి వెళతాడు, లేకపోతే ఎక్కడైనా తాను అంతరిక్షంలో పరిశోధన జరిగించాలంటే ఆ ప్రాంతానికి అతన్ని తీసుకువెళ్ళగలిగినటువంటి స్పేస్ షటిల్ ఇది. నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం దీన్ని తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేయడంలో ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తారంటే, మన ముఖ్యమంత్రులు తిరుగుతూ ఉంటారు కదా, అది హెలికాప్టర్. ఒక 5 మంది కూర్చుంటారు. అది ఒకవేళ అంతరిక్షంలోనికి వెళితే బూడిదైపోతుంది. ఒకవేళ మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఒకవేళ చంద్రమండలంలోనికి వెళ్ళాలి అని చూస్తే అది కూడా కొన్ని కిలోమీటర్లు పోతానే ఆ ఉష్ణోగ్రతకు, ఆ పరిస్థితులకు తట్టుకోలేక కాలిపోవడం ప్రారంభిస్తుంది. కానీ వీళ్ళు ఒక నౌకను తయారు చేశారు. అది ఎలాంటి నౌక అంటే దాని గురించి కొద్దిగా మీకు చెప్పిన తర్వాత నేను సందేశంలోనికి వెళ్తాను. ఇది సిరామిక్తో తయారు చేయబడినటువంటిదిగా ఉంటుంది. అంటే ఆ పై భాగం ఉంది చూసారా, తెల్లగా, అంటే ఎరుపు
ఎరుపు, తర్వాత ఆ పక్క ఈ పక్క ఉండేది దాన్ని తీసుకొని వెళ్ళడానికి ఉపయోగించేటువంటి ఏమనాలి పరికరాలు. కానీ మధ్యలో ఉండేటువంటి తెల్లగా ఉండేటువంటిదే స్పేస్ షటిల్. అందులోనే మానవుడు ప్రయాణం చేస్తాడు. అది సిరామిక్తో తయారు చేస్తారు. ఎందుకోసం తయారు చేస్తారంటే అది ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సిరామిక్తో తయారు చేసినప్పుడే ఇది కొంచెము లైట్ వెయిట్గా కూడా ఉండడం ప్రారంభిస్తుంది. ఈ సిరామిక్ కావాలి, అల్యూమినియం కూడా వాడతారు. లైట్ వెయిట్ అల్యూమినియాన్ని వాళ్ళు వాడతారు. అంత మాత్రమే కాదు, ఈ కొలంబియా స్పేస్ షటిల్ పైకి తీసుకెళ్ళాలి అంటే దానికి అక్కడక్కడ ఖచ్చితంగా కొన్ని విండోస్ ఉంటాయండి, కిటికీలు ఉంటాయి. ఈ కిటికీలను వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనం కిటికీలు తయారు చేసుకున్నట్లుగా గాజుతో తయారు చేసామంటే పిచ్చి ఏమవుతుంది అంటే పేలిపోతాయి, పిచ్చిగా అవి పగిలిపోవడం ప్రారంభిస్తాయి. ఆ వేడికి కానీ, ఆ స్పీడ్కి కానీ, ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి కానీ అవి తట్టుకోలేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ పిగ్మెంటెడ్ మెటీరియల్ను వాడతారంట. అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. అంతా చేసిన తర్వాత చిట్ట చివరిగా వాళ్ళు వాడేటువంటిది ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ కార్బన్ మెటీరియల్ వాడతారంట. ఇది ఎందుకోసం అంటే బయట ఎంత ఉష్ణోగ్రతన ఉన్ని ఇది లోపల నుంచి ఆ వేడి రాకుండా కాపాడుతుందంట. ఇంత తయారు చేసిన తర్వాత మన దేశానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త ఇలాంటి స్పేస్ షటిల్లోకి పోయి తిరిగి వస్తుండగా ఏమైపోయారు? చనిపోయారు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు చెప్పాలి, ఏం పేరు ఆమె పేరు? కల్పనా చావ్లా. అబ్బో, అందరు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కు, అందరు చెప్పేశారు. బాగా అప్డేట్లో ఉన్నారు, సోషల్ మీడియా యూజ్ చేస్తా. వెరీ గుడ్. సో కల్పనా చావ్లా చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ సిరామిక్ ప్లేట్ ఒకటి, ఈ సిరామిక్ మెటీరియల్ ఒకటి కొంచెము క్రాక్ ఇచ్చినట్టుగా అయిపోయింది. అది దెబ్బ తినడాన్ని బట్టి అది మొత్తము కాలిపోయిందండి. ఎందుకు చెప్తున్నా అంటే మానవుడు కట్టినటువంటిది, అది మానవుడు తయారు చేసింది. ఇప్పుడు పేతురు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు కట్టబడాలి. నీ జీవితంలో నిన్ను కట్టేటువంటి దేవుడు ఉన్నాడు. చెదిరిపోయావు, ఆయా ప్రాంతాల్లో ఉన్నావు, నీ చేత కావడంలా నీవు ఉండడం లేకపోతున్నావు, నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు. ఎవరో ఒకరు నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు. నేను పైకి వద్దాం అనుకునే టైంకి ఎవరో ఒకరు నీ పైన నీకు వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తున్నారు. అది నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా సరే. సంబడి మే బి డిస్టర్బింగ్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ను ఎవరో ఒకరు డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఈ సజీవమైన రాయి నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరంటే పేతురు చెప్తున్నాడు, ఆయా ప్రాంతాలు యెరూషలేములో నుంచి శ్రమలు ఎక్కువై వేరే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి వారు అనుకుంటున్నారు, మేము కొత్త ప్రాంతంలో ఏ రకంగా ఉండాలి, కొత్త పరిస్థితులు, కొత్తగా ఉండేటువంటి ఆ యొక్క కల్చర్, సంస్కృతి ఉంది, మా స్టైల్ ఆఫ్ లివింగ్ వేరు, ఇక్కడ ఉండేటువంటిది వేరు, మేము ఏ రకంగా బ్రతకాలి. అప్పుడు పేతురు అంటున్నాడు, డోంట్ వరీ, నీ దేవుడు సజీవమైన రాయి. ఒక రాయి ఒక మందిరానికి అవసరం, ఒక రాయి ఒక ఇంటికి అవసరం, ఒక రాయి ఒక నిర్మాణానికి అవసరం. నా దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కట్టగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎవరు నీ దేవుడు తెలుసా? 147వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును పోగు చేయువాడు. చాలు, యెరూషలేమును దేవుడు కడతాడంట. ఒక గొప్ప పట్టణం యెరూషలేము, అద్భుతమైన ప్రాంతం. అది మనిషి కట్టలేకపోతున్నాడంట. ఎందుకు కట్టలేకపోతున్నాడంటే, ఎందుకు యెరూషలేమును దేవుడు కడతాడు అంటే, యెరూషలేములో ఉండేటువంటి ప్రజలు చెల్లాచెదరైపోయారండి. వచ్చినటువంటి శ్రమకు చెల్లాచెదరైపోయారు. ఇప్పుడు చెల్లాచెదరైపోయినటువంటి ఈ యొక్క ప్రజలు ఉండేటువంటి ప్రాంతాన్ని వాళ్ళు లేకుండా ఎవరు కడతారు? ఎందుకంటే వాళ్ళకొచ్చిన శ్రమ, వాళ్ళకొచ్చిన కష్టం, వాళ్ళకొచ్చినటువంటి నింద, వాళ్ళకొచ్చినటువంటి బాధలను బట్టి వారు చెల్లాచెదరైపోయారు. ఇప్పుడు యెరూషలేమును ఎవరు కట్టక యెరూషలేము పాడైపోయినటువంటి పట్టణంగా మారిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు లేరా యెరూషలేమును కట్టడానికి? నేను యెరూషలేమును కడతాను. హల్లెలూయా. ఇది నాన్న అత్యధికంగా ఇశ్రాయేలు దేశంలో రెవెన్యూ వచ్చేటువంటిది దేనిపైన తెలుసా? యాత్రికుల పైన. యాత్రికులు ఎక్కడికి వస్తారు? యెరూషలేమునకు వస్తారు. ఎందుకు? ఒకానొక రోజు దేవుడు వాగ్దానం చేశాడు,
ఐఎమ్ ద గాడ్ హూ కెన్ బిల్డ్ ద జెరూసలేం. యెరూషలేమును కట్టేటువంటి దేవుణ్ణి. కాబట్టి దేవుడు యెరూషలేమును కట్టాడు. ఈ దినాన వారికి డబ్బు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటిది. యెరూషలేమును చూడడానికి ప్రజలు వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎవరు పట్టించుకోనటువంటి ప్రాంతం, అందరూ చెల్లాచెదరైపోయిన ప్రాంతం, ఆ ప్రాంతం పైకి దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో దట్ ఎంటైర్ ప్లేస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద లార్డ్. అంటే దేవుడే ఆయా వ్యక్తులను సమకూర్చి నిర్మించడం ప్రారంభించాడు. అంతేనా దేవుడు చేయగలిగింది? 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా యెరూషలేమును కడతాడు, యెరూషలేమును కట్టడం ప్రారంభిస్తాడు. రెండవదిగా యెహోవా ఇల్లు కూడా కడతాడంట. నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, ఒక ఇంటిని కట్టలేకపోతున్నావేమో, ఒక ఇంటిని, అది ఒక వ్యక్తిగత జీవితం కావచ్చు, నిజంగానే ఒక ఇల్లు కావచ్చు, వాట్ ఎవర్ మే బి యువర్ ఛాలెంజ్, యెహోవా ఇల్లు కూడా కట్టిస్తాడంట. ఇల్లు కూడా కట్టిస్తాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది? స్థలం ఇస్తుంది. ప్రభుత్వం ఏం ఇస్తుంది? కొంచెం డబ్బు ఇస్తుంది. కానీ దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? దేవుని బిడ్డల జీవితాల్లో ఆయన కట్టేటువంటి దేవుడు, ఆయన కట్టేటువంటి దేవుడు. హీ ఈజ్ ఎ బిల్డర్. ఆయన కట్టేటువంటి దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పేతురు అంటున్నాడు, చెదరిపోయినటువంటి దేవుని బిడ్డలారా, కష్టాల మార్గం గుండా వెళుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సజీవమైన రాయి. ఆయన కూడా ఒక రాయి. ఆయన కట్టేటువంటి దేవుడు, ఆయన కట్టేటువంటి దేవుడు. యెహోవా యెరూషలేమును కడతాడు. యెరూషలేము ఒక ప్రాంతాన్ని కడతాడు, ఒక ఇంటిని కడతాడు, ఒక వ్యక్తిని కూడా కట్టగలిగినటువంటి దేవుడు, ఒక వ్యక్తిని కూడా కట్టగలిగినటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, పేతురు అంటున్నాడు, వరీ నాట్. కొత్త స్థలంలో ఉన్నారు, కొత్త పరిస్థితుల మధ్య, కొత్త సవాళ్ళ మధ్య, కొత్త రకమైనటువంటి ఛాలెంజెస్ మధ్య మీరున్నారు. వరీ నాట్. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేటర్ పవర్. ఆయనకు ఉండేటువంటి శక్తి ఎలాంటిది తెలుసా? ఆయన యెరూషలేమును కడతాడు, ఒక ఇంటిని కూడా కట్టగలిగినటువంటి దేవుడు. రెండవదిగా ఏం చేస్తాడంట పేతురు? ఎందుకు సజీవమైన రాయి అని దేవుని అన్నావు అంటే 6వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. 6వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు, ఏమాత్రమును సిగ్గుపడడు. ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్పకముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మనము ఇటుకలతో ఇల్లు కడతాం. ఇటుకలతో అంటే మామూలుగా మట్టితో తయారు చేయబడినటువంటి ఎర్ర ఇటుకలతో ఇల్లు కడతాం. రెండవదిగా సిమెంట్ ఇటుకలతో కడతాం. సిమెంట్ ఇటుకలతో కడతాం. కానీ ఈ రెండింటికి ఉండేటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? దీని యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందండి. అంటే మరీ ఎక్కువ ఏమి ఉండదు. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండగలిగినటువంటిది ఏమి ఉండదు. మెల్లిమెల్లిగా దాంట్లో ఉండేటువంటి పవర్ తగ్గిపోతుంది. అందుకే మనం చీల కొడుతున్న సప్పని లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకు? మెత్తబడిపోయి ఉంటుంది. అంటే మామూలు ఇటుకలుతో నిర్మాణం చేపట్టవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాటి యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కానీ రాళ్లతో కట్టినటువంటి కోటగోడలు వందల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా. ఈజిప్టులో కట్టబడినటువంటి పిరమిడ్స్ రాళ్లతో కట్టబడ్డాయి. వేల సంవత్సరాలు అయిపోయినా అవేమన్నా చెక్కు చెదరాయండి? చెక్కు చెదరలేదు. మామూలు ఇటుకలకు ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా? టు సమ్ ఎక్స్టెంట్ కొద్ది కాలం ఉంటుంది. కానీ రాయికి ఉండేటువంటి స్టెబిలిటీ కానీ, స్టామినా కానీ, ఇట్ విల్ నాట్ డికే. అది తగ్గిపోవడం అనేటువంటిది జరగదు. అందుకే ఇప్పుడు పౌలు 2వ ఎగ్జాంపుల్ చెప్తుంటున్నాడు. యేసు ప్రభువును నేను రాయి అన్నాను తెలుసా? ఎందుకు రాయి అన్నానంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. అంటే ఈ రాయి యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది తగ్గదు కదా. అదే రకంగా ఈ దేవుడు మీ జీవితాల్లో ఉంటే మిమ్మల్ని సిగ్గుపరచకుండా మీ జీవితాలను ఆయన కాపాడడం ప్రారంభిస్తాడు. ఈ యొక్క రాయిని నిర్మాణానికి మాత్రమే కాదు, ఈ రాయిని బట్టి ఒక ఇంటికి ఉండేటువంటి గుర్తింపు. లాస్ట్ మంత్ అనుకుంటాను, మా తాత వాళ్ళ ఊరికి నేను వెళ్ళాను. ఊరికి వెళితే అక్కడ చాలా ఇళ్ళ నేను తిరుగుతూ ఉన్నాను. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను. అందరి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు కొట్టాలలో ఉండేటువంటి వారు, అంటే గుడిసెల్ లాంటివి ఉండేటువంటివి.
లేకపోతే మట్టితో కట్టబడినవి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి మధ్య ఒక ఇల్లు మాత్రం చాలా స్పెషల్గా ఉందండి. ఆ రాయితో కట్టినటువంటి ఇల్లు. ఆ రాయితో కట్టిన ఇల్లు మాత్రము, అంటే దాంట్లో ఎవరు ఉండక కొంచెం మంది డిస్టర్బ్ అయింది, కానీ ఎవరైనా అందులో ఉంటే ఈ ఇండ్ల కంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అది ఈ ఇండ్ల కంటే స్ట్రాంగ్గా ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, మిగిలిన వాటితో నిర్మించబడిన ఒక లైఫ్ టైం తగ్గిపోవచ్చు, కానీ రాతితో నిర్మించబడినటువంటి ఇంటి యొక్క లైఫ్ స్పాన్ మాత్రము యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్, ఇట్ క్యాన్ సర్వైవ్. అది ఉండగలదండి దేవుని బిడ్డలారా. అందుకే సంవత్సరాలు అయిపోయినా, వేల సంవత్సరాల కొండల్లో ఉండేటువంటిది ఏంటండి? రాయే. అందుకే కొండ అంత స్థిరంగా ఉంటుంది. అందుకే బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ వ్యక్తి జీవితాన్ని కట్టేటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆ వ్యక్తి జీవితంలో సిగ్గుపడకుండా చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో సిగ్గుపడకుండా, పేతురు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆ అమూల్యమైన సజీవమైన రాయి అయిన యేసునందు విశ్వాసం ఉంచేటువంటి వారు సిగ్గుపడరు. దేవుని బిడ్డలారా, సాతాను మన జీవితాల్లో ఏ రకంగా సిగ్గుపరుస్తాడు తెలుసా? మన ఎదుట మన శక్తికి మించిన సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు వీఆర్ అనేబుల్ టు ఫేస్ ఇట్. దాన్ని మనం ఎదుర్కోలేకపోవచ్చు. అప్పుడు దేవుడు ఎవరి జీవితంలో ఉంటాడో దేవుడు వారిని సిగ్గుపరచడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు యేసయ్య మీరు ఒక రాయి అని, కానీ ఆ రాయి అమూల్యమైన రాయి అని, సజీవమైన రాయి అని, కట్టేటువంటి రాయి అని, విశ్వసించేటువంటి వారిని సిగ్గుపడనీయకుండా, కలవరపడనీయకుండా చేసే రాయి అని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి జీవితంలో ఇంకా పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నారు, ఇంకా తర్వాత చూద్దాంలో అనేటువంటి నిర్లక్ష్యంలో ఉన్నారు, అలాంటి ప్రతి ఒక్కరిని దయతో మీరు క్షమించమని అడుగుతున్నాను ప్రభా. వారి హృదయాలు మార్చబడును గాక, వారి తలంపులు మారిపోవును గాక, వారి జీవితము సరిచేయబడును గాక, వారి యొక్క తీర్మానాలు మారిపోవును గాక. లోకం వైపు తిరిగినటువంటి జీవితాలు యేసయ్య వైపు తిరుగును గాక. మీరు అడ్డురాయి కాకముందే జీవితాలను సరిచేసుకునేటువంటి కృపను దయచేయండి ప్రభా. తండ్రి, ఎవరైతే సరి చేసుకున్నారో ఇప్పుడు వారి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎక్కడ కట్టబడలేక కూలిపోయిన పరిస్థితిలో ఉన్నారు తండ్రి, అటాక్ గురైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, సాతాను దాడికి గురి అయిన పరిస్థితిలో ఉన్నారు, యేసు నామమందు అలాంటి వారు కట్టబడుదురు గాక, అలాంటి కుటుంబాలు కట్టబడును గాక, అలాంటి జీవితాలు కట్టబడును గాక, అలాంటి కుటుంబ జీవితాలను నా దేవుని యొక్క శక్తి తిరిగి నిర్మించునుగాక. యెరూషలేమును కట్టేటువంటి దేవుడు వీరి కుటుంబ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను, దైనందిన జీవితాలను కట్టునుగాక. యేసయ్య, మా జీవితాలు కట్టబడునుగాక, మీ శక్తి ద్వారా కట్టబడునుగాక, యేసు నామమందు కట్టబడుదుముగాక. దేవుని యొక్క శక్తి పని చేయునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా
బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.